రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కేసీఆర్ కు మళ్లీ నోటీసులు ఇచ్చింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిబ్రవరి 1న విచారిస్తామని చెప్పింది. ఆ రోజు అందుబాటులో ఉండాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. నందినగర్ నివాసానికి వచ్చిన సిట్ అధికారులు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అయితే నిన్ననే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్ షెడ్యూల్ ప్రకారం ఇవాళ విచారించాల్సి ఉంది. తాను రాలేనని కేసీఆర్ రిప్లై ఇచ్చారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చింది సిట్. ఫోన్ ట్యాపింగ్ పై ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించింది సిట్. విచారణలో కొన్ని ఎలక్ట్రానిక్ ఇతర రికార్డులు ఉండటంతో ఎర్రవల్లి తరలించడం పరిపాలనా పరంగా ఇబ్బందులని సిట్ తెలిపింది. తమ రికార్డులలో నందినగర్ నివాసమే ఉందని, ఫామ్ హౌస్ అడ్రస్ లేదన్నారు. రైట్, ఇక డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి రామ్ ప్రసాద్, కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ కు రెండోసారి అయితే సిట్ అధికారులు నోటీస్ జారీ చేశారు. మనం ప్రస్తుతం బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందినగర్లో ఉన్న కేసీఆర్ నివాసం వద్ద అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, నిన్ననే కేసీఆర్ కు తొలిసారి నోటీసులు ఇచ్చినటువంటి సిట్ అధికారులు అయితే ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ ఉన్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఇటు బీఫామ్లు ఇవ్వడం, పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అయితే తాను హాజరు కాలేకపోతున్నా అనేటు సిట్ అధికారులకు మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చినటువంటి కేసీఆర్ అయితే తనకు 65 ఏళ్ల వయసు దాటి మించిన వయసు ఉంది కాబట్టి తాను ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూడా విచారణ చేసేందుకు అవకాశం కల్పించాలని కూడా నిన్న ఏదైతే రిటర్న్గా ఇటు సిట్ అధికారులకు ఇచ్చినటువంటి లేఖలో పేర్కొనడం జరిగింది. కానీ సిట్ అధికారులు దానికి సంబంధించినటువంటి ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే సిట్ అధికారులు సమావేశం అవ్వడం జరిగింది. సమావేశమైన అనంతరం అయితే న్యాయ నిపుణుల సూచనల మేరకు ఇటు కేసీఆర్కు రెండవసారి కూడా నోటీసును జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలోనే విచారణకు సిద్ధంగా ఉండాలంటూ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు సిఆర్పిసి 160 కింద అయితే నోటీసును జారీ చేసినటువంటి సిట్ అధికారులు తనను సాక్షిగానే ఇటు విచారణను ఎదుర్కోవాల్సిందిగా అయితే నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మనం ఇప్పటికే చూస్తే ఇదే కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అదేవిధంగా సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు, అంతేకాకుండా ఇటు మాజీ ఎంపీగా ఉన్నటువంటి జోగినపల్లి సంతోష్ను కూడా విచారణ చేసినటువంటి సిట్ అధికారులు అయితే అనంతరం కేసీఆర్కు నోటీస్ జారీ చేయడం జరిగింది. నోటీస్ జారీ చేసిన క్రమంలో ఈరోజు కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా నిన్న సిట్ అధికారులకు తాను ఒక లేఖను కూడా రాసిన క్రమంలో సిట్ అధికారులు దానికి సంబంధించినటువంటి రెండోసారి కూడా ఈరోజు నోటీస్ జారీ చేయడం జరిగింది. తను పేర్కొన్నటువంటి లేఖలో ఫామ్ హౌస్లో తనను విచారణ చేయాలని కోరిన నేపథ్యంలో అయితే సిట్ అధికారులు దానికి నిరాకరించడంతో పాటు నందినగర్లో మాత్రమే ఇటు విచారణ చేసేందుకు దానికి సంబంధించినటువంటి టెక్నికల్గా మనం చూడవచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి వాళ్ళ స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం కానీ ఇలాంటి టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళి అక్కడ చేయడం కుదరని తేల్చి చెప్పినటువంటి సిట్ అధికారులు అయితే 1వ తేదీన ఫిబ్రవరి 1 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేసేందుకు నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. సంబంధిత నోటీసును కూడా ఇటు కేసీఆర్ నివాసంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే సిబ్బందికి నోటీస్ ఇవ్వడంతో పాటు ఇటు గోడకు కూడా దానికి సంబంధించినటువంటి నోటీసును అతకవేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు సాక్షిగా నోటీస్ ఇస్తున్న క్రమంలో సిఆర్పిసి 160 కింద నోటీస్ జారీ చేస్తున్న క్రమంలో దాని నోటీసు ఇవ్వడానికి సుమారు 24 గంటల సమయం ఉండాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో అయితే ఈ రోజు రాత్రి నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపు 24 గంటల సమయం పూర్తవడంతో అయితే ఎల్లుండి అంటే ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క విచారణకు హాజరు కావాల్సిందిగా అయితే చేశారు. సో ఇటు అధికారులే ఇటు సీఎం 65 సంవత్సరాలు మాజీ సీఎం ఉన్న క్రమంలో తనకు ఎగ్జామ్షన్ ఉన్నట్టు పేర్కొన్న క్రమంలో అయితే దానికి సంబంధించి తన నివాసంలోనే విచారణ చేసేందుకు అధికారులు కూడా సుముఖంగా ఉన్నట్టు తెలపడంతో పాటు ఇటు నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలోనే విచారణ చేపట్టేందుకైతే నోటీసులో వివరాలన్నీ పేర్కోవడం జరిగింది. మాధురి.